12 మంది పేర్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. హైకమాండ్కు 12 మంది పేర్లు పంపించిండు. ఈ 12 మందిలో మంత్రి పదవి ఎవరికి కన్ఫర్మ్ కావచ్చు అనేది నేను కూడా కొంత మీకు చెప్పేటటువంటి కార్యక్రమం ఇస్తాను. మళ్ళీ ఒకసారి పేర్లు చదువుతున్న వినాలి మీరు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పి రామ్మోహన్ రెడ్డి, తర్వాత బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, దోర్నాకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్, తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పేసిన కదా, గడ్డం ప్రసాద్ సార్ కుమార్ కూడా, ఆ తర్వాత ఎమ్మెల్సీ విజయశాంతి. మొత్తం ఈ 12 మంది మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. మరి మంత్రి పదవులు ఏమన్నా 6-7 ఉన్నాయా అంటే కాదు, కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. పి సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే సుదర్శన్ రెడ్డికి గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, అధిష్టానానికి చెప్తా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇక తర్వాత మీనాక్షి మేడం మాత్రం మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వండి, లేకపోతే మంత్రి పదవి మీరు ఇవ్వాలనుకుంటే రాజగోపాల్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కన్నా ఇవ్వండి, లేదా విజయశాంతి కన్నా మంత్రి పదవి ఇవ్వమని చెప్పి మీనాక్షి నటరాజన్ మేడం ఆమె చెప్పిందట. ఇంకా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న అడిగినప్పుడు మహేష్ అన్న మాత్రం రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినాం, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే, రాజగోపాల్ రెడ్డితో పాటు గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వండి బాగుంటుందని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా వీళ్ళిద్దరు పేర్లు చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 2 పేర్లు చెప్తున్నాడు. ఒకటి గడ్డం ప్రసాద్ పేరు, సుదర్శన్ రెడ్డి పేరు చెప్తున్నాడు. ఇక మిగతా పేర్లు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేడు, తీస్తలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు కాబట్టి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున వేరే పేర్లు తీసేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. సో మళ్ళీ వీళ్ళు ఎవరికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉందనేది ఒకసారి డిస్కస్ చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ తప్పుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కానీ గడ్డం ప్రసాద్కి మాత్రం మంత్రి పదవి ఖచ్చితంగా అధిష్టానం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు అనేది వినబడుతున్న చర్చ. ఇక ఎస్టీ సామాజిక వర్గంలో అంటే లంబాడీ సామాజిక వర్గంలో బాలు నాయక్ అయినా రామచందర్ నాయక్ వీళ్ళిద్దరిలో ఎవరికన్నా ఒకరికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డికి తర్వాత బాలు నాయక్ అయినా రామచందర్ నాయక్ అయినా మంత్రి పదవి, దీంట్లో ఈ ముగ్గురులో ఎవరికైనా ఇద్దరికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే సో రాజగోపాల్ రెడ్డి ప్లేస్లో వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వచ్చు, అంటే సుదర్శన్ రెడ్డి కన్నా ఇంకా ఇతరులకైనా మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ అధిష్టానం మాత్రం మంత్రివర్గ విస్తరణను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి